హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల కొండకు ప్రతిరోజు లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు, తలనీలాలు సమర్పిస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని చూసేందుకు తరలి వస్తుంటారు వెంకటేశ్వర స్వామి. అలాంటి ఎంతో పవిత్రత ఉన్న తిరుమల కొండ నిత్యం వివాదాలు ఉంటుంది, అపచారాలు జరుగుతున్నాయి. వరుస అపచారాలు తిరుమల కొండపై జరుగుతున్నాయి గత ఏడాది కాలంగా. ఈ 6 నెలల కాలంలో మరిన్ని అపచారాలు జరిగాయి తిరుమల కొండపై. నిన్నగాక మొన్న ఓ వ్యక్తి తిరుమల కొండపైకి వెళ్ళి, ఒక ముస్లిం వ్యక్తి అక్కడికి వెళ్ళి నమాజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ విజిలెన్స్ కమిటీ విచారణ కూడా చేపట్టారు. తాజాగా శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు మద్యం తాగి తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డు పక్కనే టాయిలెట్ పోయడం ఇదంతా వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తంగా అయితే తిరుమల కొండ పైన అపచారం జరుగుతోంది గత కొంతకాలంగా. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతి లడ్డు కల్తీ అయింది, కల్తీ నెయ్యి వాడారు అందులో ఆయన మాట్లాడడం. అక్కడి నుంచి అంటే తిరుమలకు సంబంధించి వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన మాట్లాడడంతో కల్తీ నెయ్యికి సంబంధించి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టడం, టీటీడీ కూడా దర్యాప్తు చేపట్టడం, కొత్త పాలక మండలి దర్యాప్తుకు ఆదేశం ఇవన్నీ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్టులో కూడా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు కూడా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పడం. అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి ఈ కేసుకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ జనవరి 8న తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ వ్యవహారం కూడా ఒక దుర్ఘటన జరిగింది. టోకెన్ల కోసం వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతికి చాలా మంది భక్తులు వస్తారు, లక్షల మంది భక్తులు ఉంటారు. అక్కడ టోకెన్ల జారీలో టీటీడీ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అప్పుడు తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. టీటీడీ చరిత్రలోనే ఇటువంటి తొక్కిసలాట ఘటన, ఈ దుర్ఘటన అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. టీటీడీ పాలక మండలి ఏర్పాటై దాదాపు 60 ఏళ్ళు పూర్తయింది. ఈ టీటీడీ చరిత్రలోనే ఆ తొక్కిసలాట ఘటన పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన టోకెన్ల జారీ దగ్గర తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం కాక 50 మందికి పైగా గాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక దశలో అన్నారు, టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు క్షమాపణ చెప్పాలి ప్రజలకు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానికి కౌంటర్గా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా చెప్పారు, మీకు క్షమాపణ చెప్పిన. అదంతా వివాదం నడిచింది. అయితే టీటీడీ చరిత్రలో ఒక దుర్ఘటన, తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోవడం టోకెన్ల జారీ దగ్గర. ఆ తర్వాత మళ్ళీ అగ్ని ప్రమాద ఘటన కూడా జరిగింది టీటీడీలో. తిరుమల కొండపైన అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపైన కూడా కమిటీ తిరుమల దేవస్థాన పాలక మండలి ఒక విచారణ కూడా ఆదేశించింది. మొత్తంగా అయితే ఈ జనవరి నుంచి వరుస అపచారాలు జరుగుతున్నాయి, కొండపైన వివాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తంగా అంటే సెక్యూరిటీ నిఘా వైఫల్యంగా చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న ఒక తమిళనాడుకు చెందిన ఒక కార్ డ్రైవర్, ఒక ముస్లిం వ్యక్తి కొండపైకి వెళ్ళి అక్కడ నమాజ్ చేయడం తప్పు కాదు, ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం తప్పు కాదు, నమాజ్ సమయం వచ్చిందని నమాజ్ చేయొచ్చు. కానీ తిరుమల కొండపైకి వెళ్ళి కళ్యాణ మండపం దగ్గర నమాజ్, తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం, అన్యమతస్థకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ భక్తి కార్యక్రమాలు కానీ నిషేధం. తిరుమల కొండ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం తిరుమల కొండపై ఇలాంటివన్నీ నిషేధం. తిరుమల కొండపై సనాతన ధర్మానికి పరిరక్షణ కోసం ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ తిరుమల కొండపై జరిగినటువంటి ఈ ఘటనను చాలా తక్కువ మంది ఎత్తి చూపుతున్నారు. ఒక వ్యక్తి నమాజ్ చేయడం, ముస్లిం వ్యక్తి వెళ్ళి నమాజ్ చేయడం తప్పు కాదు. కానీ తిరుమల కొండపై వెళ్ళి నమాజ్ చేయడం తప్పు. ఆ నమాజ్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ చేయడం, అంటే నమాజ్ చేస్తూ ఒక వ్యక్తి మరో సెల్ ఫోన్లో వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియా వైరల్ చేయడం, అంటే ఆగమశాస్త్ర నిబంధనలను ఉల్లంఘించుతూ జరిగినటువంటి ఒక ఘోర తప్పిదం తిరుమల కొండపై. ఇది ఘోర అపచారంగా చెప్పుకోవచ్చు. దీనిపైన టీటీడీ విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టింది. 2 కేసు నమోదు చేసింది. ఆ నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడు చెందిన డ్రైవర్ అని గుర్తించారు. పరారులో ఉన్నాడు, పట్టుకున్నాడు, ఇప్పటివరకు తెలియదు. కానీ కొండపైకి వచ్చి అలా నమాజ్ చేయడం అనేది. అదేవిధంగా ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం తిరుమల కొండపైన ఎటువంటి విమానాలు కానీ ఏవి ఎగరకూడదు. కానీ గత నెలలో రాజస్థాన్కి చెందిన ఒక యూట్యూబర్ డ్రోన్ ఎగరవేశాడు తిరుమల కొండపైన. ఆయన గుడి పైనుంచే డ్రోన్ ఎగరవేశాడు. అతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ డ్రోన్ ఎలా వెళ్ళింది అనేది కూడా సందేహాలు వెళితే, అంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి తిరుమల కొండ పైకి వెళ్ళేందుకు అలిపిరి గేట్ సెక్యూరిటీ వ్యవస్థ అయితే ఉందో పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది. అక్కడ 3 అంచెల భద్రత ఉంటుంది, చాలా పెద్ద భద్రత ఉంటుంది. మన లగేజ్ను ముందే తనిఖీ చేస్తారు. ఏ వెహికల్ వెళ్ళినా ముందు వెహికల్లోంచి దింపి ఆ తర్వాత చెక్ పోస్ట్ దాటిన తర్వాత పర్సన్స్ చెక్ చేయడం, ఆ వెహికల్ని చెక్ చేయడం, అందులో ఉన్న బ్యాగులు చెక్ చేయడం, తర్వాత మళ్ళీ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ వెహికల్లోకి ఎక్కి అందరూ వెళ్ళిపోతుంటారు. ఇంత పటిష్ట నిఘా, ఇంత వ్యవస్థ ఉన్న దగ్గర ఒక ముస్లిం వ్యక్తి పైకి వెళ్ళి హజరత్ టోపీ పెట్టుకుని పైకి వెళ్ళి అక్కడ నమాజ్ చేయడం,
అంటే నిఘా వ్యవస్థ లోపం కనిపిస్తోంది. ఇక్కడ భద్రతా వ్యవస్థ లోపం కనిపిస్తుంది. తిరుమలలో కొండపైన మద్యం తాగడం, ఎగ్ బిర్యానీ తినడం లాంటి ఘటనలు కూడా చూసాం. మొత్తంగా అయితే తిరుమల కొండపై అపచారాలు, వరుస అపచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనిపై తాజాగా ఈరోజు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా మండిపడ్డారు. తిరుమల కొండపై హజరత్ టోపీ పెట్టుకున్న వ్యక్తి నమాజ్ చేయడం ఏంటి? ఇదంతా ఎక్కడ పోతుంది? తిరుమల కొండను అపచారం చేస్తున్నారు మొత్తం. దీనిపై టీడీపీ ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం చూడాలి. టీటీడీ ఏదో బోర్డు, తిరుమల దేవస్థానం పాలక మండలి, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని అతన్ని పట్టుకోవాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చెప్పారు. ఒకసారి మనం వీడియో చూద్దాం. అసలు నమాజ్ చేసిన వ్యక్తి వీడియో ఒకసారి చూద్దాం. కారులోంచి ఇక్కడ కారు అంటే కార్ డ్రైవర్‌గా చెప్తున్నారు ఇతను, తమిళనాడు కార్ డ్రైవర్‌గా. ఇక్కడ వీడియో చూద్దాం. మొదటి ఫోటో. తిరుమల కొండపై నమాజు చేస్తూ కొండపైన అపచారం చేస్తున్నటువంటి వ్యక్తి తిరుమల కొండపై అపచారం చేసి దీనిపై సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ సంఘాలు కానీ వాళ్ళు కానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కానీ దీనిపై మరి టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకుంటూ అతను ప్రస్తుతానికి అయితే పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే తిరుమల కొండపై వరుస అపచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తిరుమల కొండ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు, అన్యమతస్తులు వెళ్తున్నారు, అక్కడ అన్యమత ప్రచారం జరుగుతోంది అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేశారు. అన్యమత ప్రచారం అక్కడ జరుగుతుంది, పాంప్లెట్లు పంచుతున్నారు అని చెప్పి కూడా అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఆరోపణలు చేసింది వైసీపీ మీద. అలాగే చిరుతపులి చిన్నారిని చంపడం, ఇటువంటి ఘటనలపై అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఊతకర్ర ఇస్తామని చెప్పడం, ఇటువంటి అంటే భక్తులకు రక్షణ లేదు, తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి, పట్టించుకోవట్లేదు. అలాగే కల్తీ నెయ్యి ఘటన కూడా వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పి అప్పుడు టీడీపీ ఆరోపించింది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పేటప్పుడు తిరుపతిలో లడ్డు కూడా కల్తీ చేశారని చెప్పారు. కానీ ఇటువంటి అపచార ఘటనలన్నీ ఈ టీడీపీ హయాంలోనే ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా వీటిపై వరుసగా జరుగుతున్న ఘటనలో ఎటువంటి చర్యలు? గత 2-3 నెలల కిందట ఒక అమ్మాయి తిరుమల కొండ కింద డ్యాన్స్ చేసి తర్వాత క్షమాపణ చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, అంటే వీడియో పెట్టి తర్వాత క్షమాపణ కూడా చెప్పింది. అంటే ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి గుడి ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం నడుచుకుంటాయి. అన్ని ఆలయాలు దాదాపు ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం నడుచుకుంటాయి. అటువంటి ప్రదేశంలో ఎంతో పవిత్రత ఉన్న తిరుమల ఆలయంలో, ఎంతో ప్రత్యేకత పవిత్రత ఉన్న తిరుమల ఆలయంలో ఇలాంటి పనులు వరుసగా జరుగుతున్నప్పుడు దీన్ని ఎందుకు ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవట్లేదు? గతంలో తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు ఎంత సీరియస్‌గా పవన్ కళ్యాణ్ స్పందించారో ఇప్పుడు అంతే సీరియస్‌గా స్పందించి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కూడా హిందూ సంఘాలు, సనాతన ధర్మ సంఘాలు కోరుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు తిరుమలకు సంబంధించి గతంలో టికెట్ల వ్యవహారం కూడా, ఇదైతే టోకెన్ల జారీ వ్యవహారం కూడా వివాదాస్పదమే. ఆ టోకెన్లు గతంలో ఒక 5-6 ఏళ్ల కిందట అలిపిరి నుంచి నడక మార్గంలో వెళ్లే వారికి టోకెన్లు ఇచ్చేవారు, దివ్యదర్శనం టోకెన్లని. వాటిని నిలిపివేశారు. ఇప్పుడు అది వైసీపీ హయాంలో నుంచే నిలిపివేశారు. అంటే వైసీపీ హయాంలోనే తిరుమల కొండ దగ్గర అస్తవ్యస్తంగా మారిపోయింది, నిర్వహణ తీరు బాలేదని టీడీపీ ఆరోపించింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ. కానీ టీడీపీ వచ్చి ఏడాది అవుతోంది, ఏడాది పాలన పూర్తి చేసుకోబోతుంది టీడీపీ. కానీ ఇప్పటివరకు తిరుమల కొండపై నిర్వహణ సరిగా లేదు. అంటే తిరుమల కొండపైన భోజనాలు కానీ, లేకపోతే కొండకు శుభ్రంగా ఉంచడం, ఇటువంటి పనులు జరుగుతున్నాయి. కానీ కొండ మీద జరుగుతున్న అపచారాలు కానీ, భక్తుల సౌకర్యాలు కానీ, ఇటువంటి విషయాల్లో అంటే సెక్యూరిటీ వ్యవస్థలో కానీ టీటీడీ కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అంటే వరుసగా అపచారాలు జరుగుతుండడం, అది కానిస్టేబుల్లే స్వయంగా పోలీసులే వెళ్ళి మద్యం తాగి వెహికల్ నడుపుకుంటూ పైకి వెళ్ళి డివైడర్ ఢీకొట్టి రోడ్డు పక్కన టైలెట్ చేసి, అంటే ఇవన్నీ చేస్తున్నారు. అంటే అక్కడ తిరుమల మీద సెక్యూరిటీగా ఉండాల్సిన పోలీసులే, కానిస్టేబుల్లే వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ దొరికిపోవడం, పట్టుబాటు, ఇవన్నీ అంటే నిఘా వైఫల్యంగా చెప్పుకోవచ్చు. తిరుమల కొండ పైన నిఘా సరిగా లేదు, భద్రతా వైఫల్యంగా చెప్పుకోవచ్చు. మొత్తగా అయితే తిరుమల కొండ మీద ఇప్పుడు గతంలో దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేవారు. అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్ళే వరకు కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేవారు. ఆ దివ్యదర్శనం టోకెన్లు కాలినడకన వెళ్ళే భక్తులు వెళ్ళి దర్శించుకోవడం, తొందరగా దర్శనం అవ్వడం. ఇప్పుడు ఆ దివ్యదర్శన టోకెన్లను వైసీపీ హయాంలోనే నిలిపివేశారు టోకెన్ లేకుండా. ఇవి శ్రీవారి మెట్టు దగ్గర నుంచి కొన్ని పరిమిత సంఖ్యలో 3000-4000 ఆ టోకెన్లను ఉదయం 7 గంటలకు ఇస్తున్నారు. అయితే అలిపిరి దగ్గర నుంచి నిలిపివేసిన టోకెన్లను ఇప్పుడు టీడీపీ వచ్చి ఏడాది అయినా కానీ మళ్ళీ పునరుద్ధరించడం లేదు. అంటే వైసీపీ హయాంలో ఏదైతే భక్తులు ఇబ్బంది పడ్డారో, తిరుమలకు వెళ్ళిన భక్తులు నిర్వహణ బాలేక కానీ, ఈ దర్శనం టోకెన్లు దొరకక, లేకపోతే క్యూ లైన్లో నిలబడి ఇట్లా ఇబ్బందులు పడ్డారు. వీటికి సంబంధించి ప్రక్షాళన చేసి చర్యలు తీసుకుని భక్తులకు సులభ దర్శనం అయ్యేలా చేయాల్సిన టీడీపీ కొత్త బోర్డు ఏదైతే చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ పాలక మండలి అటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. అది పైపైన పనులు చేయడం తప్పించి ఇప్పుడు భక్తులకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇప్పించడం, లేదా అలిపిరి నుంచి అలాంటివి చేయడం, ఇలాంటివి ఏమీ లేకుండా భక్తులను కన్ఫ్యూజ్ చేసే పని జరుగుతుంది తిరుమలలో అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా అయితే గత ఏడాది కాలంలో తిరుమలలో వరుస అపచారాల ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై మరి ఏపీ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ మరింత సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.